ఇదేంటి అమ్మాయి ఇలా అమ్మాయిలా బిహేవ్ చేస్తున్నాడు ఏంటి, అసలు ఇదేంటి అబ్బాయా లేకపోతే ఏంటి అని చాలా డౌట్స్ అయితే వాళ్ళకి వస్తాయి. అందరూ నార్మల్గా ఉన్నారు, నేను మాత్రమే ఎందుకు ఇలా సఫర్ అవ్వాలి, నేను చేసిన తప్పేంటి, వీళ్ళు ఎందుకు నన్ను అవమానిస్తున్నారు, నేను స్కూల్కి వెళ్తే మా పక్కన కూర్చోవద్దంటే మూలకు కూర్చో అంటారు పిల్లలు, అమ్మాయిల పక్కన కూర్చోవద్దంటారు, అబ్బాయిల పక్కన కూర్చో, ఒక అంటరా అని మనిషిలాగా నన్ను ఎందుకు చూస్తున్నారు. అమ్మ మీకు బాగా సపోర్ట్ చేసే వాళ్ళని విన్నాము. అవును, అమ్మ లేని లోటు ఎలా ఉంది, ఎవరు ఫిల్ చేస్తున్నారు అసలు? సో ఈ స్టేజ్లో ఉన్నప్పటికీ కూడా సమ్టైమ్స్ ఐ ఫీల్ తల్లి పాలు ఎంత స్వచ్ఛమైనదో తల్లి ప్రేమ కూడా అంతే స్వచ్ఛమైంది. నాకు ఆ ప్రేమ దూరం అయింది అనే ఒక చిన్న బాధ అయితే నన్ను జీవితం అంతా ఎప్పుడు వెంటాడుతూనే ఉంటుంది. ఓటమి భయపడేలాగా మనం ఎదిరించి నిలబడితే అప్పుడు ఓటమి భయపడితే విజయం ఖచ్చితంగా వస్తుంది అనేది నేను నమ్మాను. ఫైనల్లీ JLL అనే కంపెనీ, రియల్లీ థ్యాంక్ఫుల్ టు JLL అనే కంపెనీ నేను వర్క్ అట్మాస్ఫియర్ కల్పించి నాకు HR గా ఆపర్చునిటీస్ ఇచ్చింది.